హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే ఉగాది స్పెషల్‌గా భక్షాలైతే చేసి వీడియో అయితే చూపిస్తున్నా. ఎక్కువగా పల్లెటూరులో అయితే ఇట్లనే చేసుకొని తినేవాళ్ళు. ఇంకా మైదా వాడకుండా, నెయ్యి వాడకుండా అయితే హెల్తీగా మన హెల్త్‌కు చాలా చాలా మంచిగా ఉపయోగపడే గోధుమ పిండి భక్షాలైతే చూస్తున్నా. మైదా పిండి వాడితే అంత మంచిగా ఉండదు కదా మన హెల్త్‌కు. అందుకోసమని జస్ట్ గోధుమ పిండితోటి మాత్రమే భక్షాలైతే ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే చూపిస్తున్నా అండి. ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మరి ఈ ఉగాది స్పెషల్గా భక్షాలు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో 1 కప్పు పచ్చి శనగపప్పు అయితే తీసుకున్నా. చూడండి, శనగపప్పు అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇందులో సగం చెంబు నీళ్లు పోసుకొని ఒకసారి శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఈ వాటర్ని అయితే కిందికైతే వంపేసుకోవాలి. ఇంకా వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పప్పు బాగా నానబెట్టుకోవాలి. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి శనగపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నా ఇక్కడ నేను. ఇంకా 2 కప్పుల గోధుమ పిండి అయితే ఒక ప్లేట్లకు అయితే తీసేసుకున్నా. తర్వాత ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు అయితే తీసుకున్నా. తర్వాత నెయ్యికి బదులుగా వేడివేడి ఆయిల్ అయితే పోసుకుంటున్నాండి. ఇంకా చూస్తున్న వేడివేడి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇంక ఇప్పుడు నూనెలో చేతులు పెట్టకుండా ఇట్లా పిండి అయితే ఈ విధంగా అయితే పోసుకోవాలి. సడన్గా చేయి పెడితే నూనెలో చేయి కాలుతుంది. అందుకోసమని చేయి పెట్టకుండా ఇంక ఈ విధంగా అయితే పిండి అయితే వేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు చేయితోటి అయితే కలుపుకోవాలి. తర్వాత ఉప్పు నూనె పిండికి కలిసేటట్లయితే మంచిగా అయితే కలుపుకోవాలి. చూసిండే ఇంకా ఈ విధంగా అయితే పిండి అయితే రెడీ అయిపోవాలి. ఇప్పుడు పిండి అంతా కొంచెం దూరం అనుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. వాటరు చాలా పోయకుండా కొన్ని మాత్రమే పోసుకోవాలండి. ఇంకా కొన్ని కొన్ని పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. చపాతీ పిండి ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అట్లనే చేసుకోవాలి. ఇంకా చూసింటే ఈ విధంగా అయితే కలిపెట్టుకున్న పిండి ఆరిపోకుండా పైనంగా అయితే నూనె పెట్టుకొని ఇంకా పూర్ణం రెడీ చేసుకున్న వరకు అయితే మూత అయితే పక్కన పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ముందే మనం పప్పు అయితే నానబెట్టుకున్నాం కదా, పప్పు అయితే మెత్తగా అయితే మంచిగా నానింది. ఇంక ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసుకుంటున్నా. పప్పు కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకా జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే పొయ్యి మీద అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత 2 విజిల్స్ తర్వాత కుక్కర్ అయితే కిందికైతే దించుకున్నా. ఇంకా ఆవిరి అయితే మొత్తం తీసేసి మూత అయితే తీస్తున్నా. ఆవిరికే ఉడికిపోతుంది, అందుకోసమని ఆవిరి అయితే తీయాలి. బయటకు తీసి ఇంకా మూత వేసి చూస్తే ఈ విధంగా అయితే మంచిగా అయితే ఉడికింది కదా. ఇంకా చేయితోటి అనుకుంటే ఇట్లయితే ఉండాలి. మరీ మెత్తగుంటే కూడా పూర్ణము చాలా లూజ్ అవుతుంది. అందుకోసమని పప్పు మెత్తగా అయితే అస్సలు ఉడకొద్దండి. ఇంక ఈ పప్పునైతే ఒక పెద్ద జాలి గంటలకైతే తీసేసుకోవాలి, వడగట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకేసిన తర్వాత ఒక కాటన్ బట్ట కింద పరుచుకున్న తర్వాత ఈ పప్పునైతే మొత్తము డ్రై అయ్యే వరకు అయితే ఆరబెట్టుకోవాలి. వాటర్ అంతా కాటన్ బట్ట పీల్చుకోవాలి. అందుకోసమని పప్పు కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి. ఇంక ఈ విధంగా ఆరబెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అయితే బట్ట అనేది పీల్చుకుంటుంది. అందుకోసమని కాటన్ బట్ట మీద అయితే ఇంకా పరుచుకోవాలి పప్పు. ఇంకా ఈ విధంగా 5 నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పు నీళ్ళు ఉంటాయి కదా, ఇది నేను కూరకైతే వాడుకుంటామండి, చేం పడేయను. ఇంక ఇప్పుడైతే 5 నిమిషాల తర్వాత పప్పు అయితే మంచిగా ఆరింది. చూసిండ్రా ఎక్కడ తడి లేకుండా ఆరిందండి. ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇట్లుంటేనే పూర్ణము లూజ్ కాకుండా అయితే ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ రోలు శుభ్రంగా కడుక్కొని తీసుకున్నా. తర్వాత 3 యాలకులు అయితే తీసుకొని ఇది మెత్తగా అయితే పొడి అయితే వేసుకోవాలి. మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో అయితే ఇట్లనే చేసుకునే వాళ్ళు భక్షాలు. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుంటున్నారు. మిక్సీలో వేయడం వల్ల పూర్ణము లూజ్ అయ్యి భక్షాలు అంత మంచిగా రావండి. అందుకోసమని నేను రోట్లోనే దంచుకుంటున్నా. అంటే అమ్మ వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు నేనైతే ఇప్పుడు అట్లనే చేస్తున్నా. మా అమ్మ నేర్పించిన భక్షాలు అయితే నేను ఇప్పుడు మీకైతే చూపిస్తున్నా అండి. ఇంకా ఇలాచీలు దంచుకున్న తర్వాత ఇప్పుడైతే పప్పు మొత్తం అయితే ఇంకా రోట్లో అయితే వేసుకుంటున్నా.
పప్పు మనం ఉడకబెట్టేటప్పుడు మెత్తగా ఉడికితే పూర్ణం లూజ్ అయ్యి భక్షాలు చినిగిపోతాయి. అంటే లోపల పూర్ణం అంతా బయటికైతే లీక్ అవుతుంది. అందుకోసమని ఉడకబెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో అయితే జస్ట్ 2 విజిల్స్ రావాలి. వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం తీసేయాలి. ఆవిరితో ఉంటే ఇంకా ఆవిరికి మెత్తగా ఉడికిపోతుంది. అందుకోసమని ఆవిరి మొత్తం తీసేసి బట్ట మీద అయితే ఇంక ఈ విధంగా అయితే పప్పు ఆరబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇంకా రోట్లో అయితే దంచుకోవాలి. ఇంక ఈ విధంగా అయితే పప్పు ఎక్కడ లేకుండా మెత్తగా అయితే ఇంకా దంచుకోవాలి పప్పు మొత్తము. ఇంకా చూసిన ఈ విధంగా అయితే మొత్తం అయితే దంచుకున్న నేనైతే ఇంక ఇప్పుడు పప్పు అయితే చూపిస్తున్నా చూడండి. కొంచెం పలుకులాగానే ఉండాలి. ఎందుకు అంటే మనం తినేటప్పుడు కొంచెం పప్పు తగులుతేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసమని మరీ అంత పలసగా నూరుకోవద్దు, మరి అంత పప్పు కూడా నూరుకోవద్దు. ఇంక ఈ విధంగా అయితే నేను చూపించిన విధంగా అయితే దంచుకోవాలి పప్పును. తర్వాత 1 గ్లాసు పప్పు తీసుకున్నాం కదా, 1 గ్లాసు బెల్లం అయితే తీసుకోవాలి. మనం దేనితోటి పప్పు తీసుకుంటామో దాంతోటే బెల్లం కూడా అయితే తీసుకోవాలి. తర్వాత కొద్దిగా సోంపు అయితే వేసుకోవాలి, 1 స్పూన్ అంతా. ఇంకా వేసుకున్న తర్వాత పప్పు బెల్లము మిక్స్ ఇది సోంపు 3 మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా అయితే దంచుకోవాలి రోట్లో. ఈ విధంగా చేసిండ్రు అనుకోండి, నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్ చేసిండ్రు అనుకోండి, భక్షాలు చాలా బాగా వస్తాయండి. అసలు భక్షాలు గట్టిగా రాకుండా ఉంటాయి, ఒక రోజంతా మెత్తగా అయితే ఉంటాయి. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే దంచుకున్నా అండి. ఇంకా స్పూన్ తోటైతే రోళ్ళు కత్తుకున్నది కదా, స్పూన్ తోటైతే ఇంకా ఈ విధంగా అయితే తీసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇదంతా అయితే ఒక ప్లేట్లాగా అయితే తీసేసుకుంటున్నా. చూడండి పూర్ణం అయితే ఇట్లా రెడీ కావాలి. చేతులకు అస్సలు అతుక్కుపోకుండా అయితే ఉండాలి. ఇట్లా ఉంటేనే భక్షాలు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. ఇంకా పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ముందే నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పిండిని అయితే తీసుకుంటున్నా. ఇంకా చూసిన మంచిగా అయితే నానింది పిండి అయితే. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత మనం చపాతీకి ఎంతైతే పిండి పెట్టి చేసుకుంటామో సేమ్ అంతే పిండి అయితే ఇంకా 5 బాల్స్ లాగా అయితే పక్కకైతే తీసేసుకోవాలి. నాకైతే ఇక్కడ జస్ట్ ఒక 5 మాత్రమే భక్షాలు అయితే అయినాయి. 2 కప్పుల పిండికి 5 మాత్రమే చేసుకున్నా అండి. చూసినా ఇంకా ఈ విధంగా అయితే నేను ఒక 5 బాల్స్ అయితే పక్కకైతే తీసుకున్నా. ఇట్లా వేసినాం అనుకోండి, ఇట్లా వేసి పెట్టుకుంటే ఈజీగా అయితే ఈ భక్షాలు చేయడానికి. ఇంక ఇప్పుడైతే అది చపాతీ పీట ఉంటుంది కదా, పీట అయితే తీసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇంక ఈ విధంగా అయితే ఒకసారి అయితే పీట మీద అయితే కలుపుకోవాలి. తర్వాత అరచేతోటి ఈ విధంగా రౌండ్గా అయితే అనుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ లేకుంటే నూనె ప్యాకెట్ ఉంటుంది కదా పెద్దది, నూనె ప్యాకెట్ తోటి కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకొని కవర్కి అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా. ఇంకా చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి ముద్దను ఇంకా దీని మీద అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అనుకోవాలి. తర్వాత ఒకవైపు పిండి పెట్టుకోవాలి, ఒకవైపు అయితే ఇంక ఈ విధంగా పిండి మీదంగా అయితే కవర్ అయితే కప్పుకోవాలి. ఇంకా చూసిండ్రా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కవర్ను. ఇంకా పిండి మీద కవర్ను ఇట్లా పెట్టుకున్న తర్వాత చేతితోటి అయితే ఈ విధంగా అయితే రౌండ్గా అయితే అనుకోవాలి. ఫస్ట్ మనం పొడి పిండితోటి కూడా చేయొచ్చండి, నేనైతే ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చూపిస్తలేను. ఇంకా మనం పూర్ణం ఉంటుంది కదా, కొంచెం లడ్డులాగా చేసుకొని ఇప్పుడు మధ్యలో అయితే పెట్టుకోవాలి. లడ్డులాగా చేసుకుంటేనే భక్షం మంచిగా వస్తుంది, ఎక్కడ చినిగిపోకుండా. ఇంకా పెట్టుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంక ఈ విధంగా అయితే పిండిని పూర్ణం మీద అయితే అనుకోవాలి. ఇంకా ఈ విధంగా అనుకుంటే పూర్ణం అనేది లోపల ఉన్న పూర్ణము బయటికి లీక్ కాకుండా అయితే ఉంటుంది. తర్వాత రౌండ్గా అయితే ఈ విధంగా అయితే గట్టిగా ప్రెస్ చేసి పైనంగా కొంచెం ఆయిల్ అయితే పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కవర్ను అయితే కప్పుకోవాలి ఒకవైపు. ఇంకా కవర్ను కప్పిన తర్వాత ఈ విధంగా అయితే చేయితోటి అయితే రౌండ్గా అయితే అనుకోవాలి. చాలా బాగా అయితే వస్తాయండి. అసలు పూర్ణం బయటికి లీక్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ మనం భక్షాలు చేయాలంటే పూర్ణం లూజ్ కాకుండా చూసుకోవాలి. నేను చెప్పినట్లు పూర్ణం రెడీ చేసిన అనుకోండి, అసలు భక్షం అసలు చినిగిపోకుండా అయితే ఉంటుందండి. ఎంత పెద్దగైనా చేసుకోవచ్చు.
అసలు పూర్ణం లోపల బయటికి లీక్ కాకుండా అయితే ఉంటుంది. నేను చెప్పినట్లు చేసిండ్రు అనుకోండి చాలా చాలా బాగా వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ పూర్ణం ఇట్లా లూజ్ అయింది అనుకోండి, అందులో కొంచెం గోధుమ పిండి వేసి పూర్ణం కలుపుకోవచ్చు. ఒకవేళ లూజ్ అయితే నేను చెప్పినట్లు చేసిన అనుకోండి పూర్ణం అస్సలు లూజ్ కాదు. ఒకవేళ లూజ్ అయితే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని పూర్ణం కలుపుకొని ఇంక ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూసినా మంచిగా రౌండ్గా అయితే వచ్చింది కదా, ఎక్కడ పూర్ణం లీక్ కాకుండా అయితే వచ్చింది కదా. నిజంగా చాలా చాలా బాగుందండి. ఇంకా కవర్ నుంచి అయితే చేయి మీదకి అయితే తీసేసుకుంటున్నా. ఒకసారి అంచులు ఎక్కడన్నా మందంగా ఉంటే చేయితోటి వేళ్ళతోటి అయితే ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అనాలి. ఇంక ఇప్పుడైతే ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ సాసర తీసుకొని దానికి ఆయిల్ అయితే ఫస్ట్ పెట్టుకుంటున్నా. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కవర్ నుంచి అయితే ఈ భక్షం అయితే సపరేట్ చేసి ఇంక ఇప్పుడు మనం పెట్టుకున్న ఆయిల్ పెట్టుకున్న మూత ఉంటుంది కదా, మూత మీదకి అయితే తీసేసుకోవాలి. ఆయిల్ పెట్టకుంటే అత్తుకుంటుంది, మనం కాల్చుకోవడానికి రాదు తీసేటప్పుడు, అందుకోసమైనా ఆయిల్ పెట్టాలి. తర్వాత నేను ఇక్కడ రెండోది కూడా అయితే చూపిస్తున్నా. రెండోది చూపించడానికి ఫస్ట్ ఎట్లయితే వేసినామో సేమ్ అట్లనే వేసుకోవాలి. తర్వాత రెండో పిండి ముద్దనైతే తీసుకోవాలి. ఇంకా తీసుకున్న తర్వాత ఫస్ట్ కలుపుకోవాలి చేతోటి. ఇంకా ఈ విధంగా రౌండ్గా అయితే అనుకున్న తర్వాత కవర్ మీదకి అయితే కొంచెం ఆయిల్ పెట్టి ఇంక ఈ విధంగా ఒకవైపు తిప్పేసుకున్న తర్వాత ఇంక ఈ విధంగా అయితే రౌండ్గా అయితే అనుకోవాలి చేతోటి. ఇంక ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అయితే అనుకోవాలండి. ఇంకా చూసింటే ఈ విధంగా అయితే రౌండ్గా అయితే అనుకోవాలి. తర్వాత కవర్ అయితే తీసేసుకోవాలి. మళ్ళీ కవర్ తీసేసి మళ్ళీ పూర్ణం ఉంటుంది కదా, పూర్ణము లడ్డులాగా చుట్టుకోవాలి. లడ్డులాగా చుట్టుకుంటేనే పూర్ణం బయటికి లీక్ కాకుండా ఉంటుంది. అట్లనే పెట్టిన అనుకోండి లడ్డులాగా చుట్టకుండా పూర్ణం లీక్ అవుతుంది, మంచిగా రాదు, భక్షం అయితే చినిగిపోతుంది. ఇంక ఈ విధంగా అయితే మన లడ్డూలు ఎట్లయితే చుట్టుకుంటామో అట్లా లడ్డూలాగా చుట్టుకొని ఇంకా పెట్టుకోవాలి. ఇంక ఈ విధంగా పెట్టుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంక ఈ విధంగా అయితే పూర్ణం మీదకి అయితే రౌండ్గా అయితే అనుకోవాలి. ఇంకా చూసింటే ఈ విధంగా అయితే మంచిగా అయితే అనుకోవాలి. ఇక అసలు గ్యాప్ అనేది రాకుండా చూసుకోవాలి. గ్యాప్ వస్తే పూర్ణం అనేది బయటికి లీక్ అవుతుంది, అప్పుడు భక్షాలు చినిగిపోతాయండి. అందుకు గ్యాప్ లేకుండా అనుకోవాలి. ఇంకా ఈ విధంగా రౌండ్గా అయితే ప్రెస్ చేసి ఇంకా చేతితోటి అయితే గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. పైన అయితే కొంచెం ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒకవైపు కవర్ ఉంటుంది కదా, ఆ కవరు ఈ పిండి మీదకి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చేతితోటి ఈ విధంగా అయితే రౌండ్గా గట్టిగా మంచిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అయితే అనుకోవాలి. మనం చేతితోటి కాకుండా చపాతీ కర్రతోటి అయితే చేసుకోవచ్చు, దానితో కూడా మంచిగానే వస్తుందండి. కానీ చేతితోటి నాకైతే చెయ్యి బాగా అలవాటు, చేతితోటి చేసినంతగా చపాతీ కర్రతోటి అయితే చేయలేము. చెయ్యి బాగా అలవాటు ఉంటుంది కాబట్టి చపాతీ తోటి మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ మందంగా ఉంది ఎక్కడ పల్సగా ఉంది అనేది చెయ్యికి తెలుస్తుంది. అదే మనం చపాతీ కర్రతోటి చేస్తే తెలియదు, అందుకోసమనే చేయితోటి వేస్తేనే ఎక్కడ మందంగా ఉంది ఎక్కడ పల్సగా ఉంది అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంక ఈ విధంగా కవర్ను తిప్పుకుంటూ ఈ విధంగా రౌండ్గా అయితే ఒత్తుకోవాలి. ఇంకా చూసిందా చాలా చాలా మంచిగా అయితే వస్తాయండి. అసలు ఎక్కడ పూర్ణం లీక్ కాకుండా మంచిగా అయితే వస్తాయి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అస్సలు ఇస్తలేరండి. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా అయితే రౌండ్గా అయితే అనుకోవాలి. ఇంకా నా కవర్ కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి ఇంతే సైజ్ అయితే వేస్తున్నా. కవర్ కొంచెం పెద్దగా ఉంది అనుకోండి, ఇంకా చపాతీలు ఎంతైతే మందంగా ఉంటాయో అంత మందంగా అయితే వేసుకుంటా. ఇప్పుడు కూడా బాగానే వచ్చింది, పర్లేదు. నిజంగా అసలు ఎక్కడ చినిగిపోకుండా అయితే వచ్చింది. చూసినరా, మా సైడ్ అయితే వడిబియ్యం ఉడకబెట్టేటప్పుడు గృహప్రవేశం అప్పుడు భక్షాలు అయితే వేసుకుంటామండి మా సైడు. అందుకే నాకు బాగా అలవాటు భక్షాలు చేయడము. ఇంక ఈ విధంగా అయితే చేయి మీద వేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చింది కదా నిజంగా. ఇంక ఇప్పుడైతే మూతలకైతే పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే కాల్చుకుంటున్నా చూడండి. ఫస్ట్ అయితే పెనం మీద ఆయిల్ వేయకుండా డైరెక్ట్ భక్షం అయితే వేసుకోవాలి. ఫస్టే ఆయిల్ వేసి అంత బాగుండదు, అందుకోసమని ఫస్టే భక్షం వేసుకున్న తర్వాత లైట్గా కాలిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇంకా ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పేసుకున్నాం కదా. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే అంచుల పొంట అయితే వేసుకోవాలి, పైనంగా కూడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఈ భక్షం మొత్తం అయితే ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి.
ఇంక ఈ విధంగా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇంకా 2 వైపులా అయితే మంచిగా కాలిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి. చూసినా ఇంకా 2 వైపులా మంచిగా కాల్చుకున్నాం కదా, ఇంక ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ నేను రెండో భక్షం కూడా అయితే వేసుకుంటున్నా. వేసుకున్నది ఇప్పుడైతే ఒక సైడ్ అయితే లైట్గా అయితే కాల్చుకోవాలి. కాలిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. తర్వాత ఇంకా 2 వైపులు అయితే నూనె పెట్టుకొని అయితే మంచిగా కాల్చుకోవాలి. ఇంకా తర్వాత దీన్ని కూడా అయితే ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా. ఇంకా అన్నీ ఇదే విధంగా అయితే చేసుకున్నా అండి. ఇంకా మొత్తం చూపించాలంటే వీడియో లెంతీ అవుతుందని నేను మొత్తం అయితే ఏం చూపిస్తలేను, ఇంకా జస్ట్ 2 మాత్రమే చూపిస్తున్నా. ఇంకా ఇంతేనండి. నేనైతే పల్లెటూర్లలో భక్షాలు ఏ విధంగా వేసుకుంటారు అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే పెట్టండి. అదేవిధంగా ఇది గోధుమ పిండి అనేది మనకు చాలా హెల్త్కి చాలా మంచిది కదా. ఎక్కడ మైదా వాడకుండా నెయ్యి వాడకుండా అయితే నేను భక్షాలు అయితే చేసిన కదా. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ అయితే పెట్టండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.